2021లో జరిగిన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ఇప్పుడు దూకుడు పెంచారు. ఈ కేసులో దాదాపు 105 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇందులో ఇప్పుడు తాజాగా ఒక 85 మందికి రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ ఆగస్టు 21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు ఎవరు హాజరు కాకపోవడంతో మొత్తం ఒక 20 మందికో 25 మందిని మాత్రం విచారించారు. మిగిలిన 85 మంది వాళ్ళు విచారణకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం, రేపొద్దున ఫర్దర్గా మళ్ళీ హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ శాఖ హెచ్చరించడం. అలాగే కొంతమంది పరారీలో కూడా ఉన్నారట. వాళ్ళందరి మీద ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టింది పోలీస్ శాఖ. కొంతమంది మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఉచ్చు బిగుసుకుంటోందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు, ఇందులో కీలక నేతలే ప్రధానంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు 85 మంది ఉన్నారు అనేది ఏం జరగబోతుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అప్పుడు కూడా అనుకున్నాం మనం, వైసీపీ నాయకులు, అది కూడా డీజీపీ ఆఫీస్కి కోత వేటు దూరంలో జరగడం. ఇప్పుడు దూకుడు పెంచిందని అనుకోవాలా పోలీస్ శాఖ? నిజంగా ఒక 85 మందికి నిన్న నోటీసులు ఇవ్వడం, వాళ్ళందరూ పరారీలో ఉన్నారు అనేది ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అది యాక్షన్ జరగాలి కూడా. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం కావాలని ఒక డ్రమటైజ్ చేసింది. కేవలం కొంతమందిని దాన్ని ఏమంటారు మొక్కుబడి అరెస్ట్ చేసి వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేసేసింది. స్టేషన్ బెయిలే ఇచ్చేసింది. కనీసం అరెస్ట్ చేసి జైల్లో కూడా స్టేషన్కి కూడా పంపించాలి. పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేశారు. కళ్ళెదురుగుండా జరుగుతుంటే ఆ దాడి చేసినటువంటి వాడిని దగ్గర బయటికి పంపించేసిన పరిస్థితి పోలీసులు చూసాం. అక్కడ డీజీపీ ఆఫీస్ పక్కనే జరుగుతున్నా కూడా పోలీసులు అక్కడికి రావడానికే లేట్ అయినటువంటి పరిస్థితి కాదు. వచ్చి పతినిలాడి అవతలకు పంపించారు తప్పించి దాడిని ఆపినటువంటి ప్రయత్నం చేయలేదు. ఆనాటి నుండి కడుపు రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి సంతృప్తి పరచాలి, ప్రజలకు కూడా అదొక అన్వాంటెడ్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఒక రాష్ట్ర కార్యాలయం మీద దాడి, అది కూడా కర్రలు విర్రలు పట్టుకెళ్ళి ధ్వంసం చేయడం అనేటటువంటిది ఒక అరాచకం. ఆ అరాచకం ఓ రకంగా వైసీపీ ఓటమికి తొలి బీజం పడింది అనుకోవాలి ఆ రోజుని. కాబట్టి అరాచకం మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. అవును, కానీ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి, అది కూడా ఒక పెద్ద పార్టీ, టీడీపీ అంటే చిన్న పార్టీ ఆఫీస్ ఏం కాదు, అంటే సెంట్రల్ ఆఫీస్ మీద దాడి. అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికార బలం ఉంది కాబట్టి వైసీపీ ఆ రోజు అలా తెగించింది అనుకోవాలా? ఖచ్చితంగా అంతే. మనం ఆ రోజున కూడా అనుకున్నాం అధికార అహంకారం అది, దాన్ని సమర్థించడం కూడా తప్పు. జగన్ అదేదో బీపీలు రైజ్ అయినాయి తప్పు. ఇప్పుడు అవతల పట్టాభి మాట్లాడాడు, అరెస్ట్ చేయి, కేసు పెట్టు, లేదా 41 నోటీస్ ఇవ్వమన్నారు, ఇచ్చిన తర్వాత అవునండి నోటీస్ ఇచ్చాడు, అతను చెప్పినటువంటి ఆన్సర్ ప్రాపర్గా లేదని చెప్పు, ఆ తర్వాత లీగల్గా వెళ్ళు, అంతే తప్పించి లేదా పరువు నష్టం దావై ఎట్లా మాట్లాడతామని. రెండోది పరువు నష్టం దావే అవకాశం ఉంది కదా, అది చట్టబద్ధంగా శిక్షించాలంటే శిక్షించాలి. లేదా బూతులు పోని నీ దగ్గర ఉన్న నాయకులతో నువ్వేమన్నా ఆపావా? బూతులు నీ నాయకులందరూ అమ్మనా బూతులు తిట్టే నాయకులే కదా, వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేదు. మరి అవతల వాళ్ళు తిట్టింది వరకు ఎందుకు నీకు గుర్తుకొస్తుంది? అంటే నిన్ను తిడితే మాత్రమే నొప్పి వస్తుందా? అవతల వాళ్ళు మరి వాళ్ళ ఆవిడతో సహా తిట్టారు చంద్రబాబుని, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? దాన్ని నిలవరించాడా, ఆపాడా, తప్పు చెప్పాడా, క్షమాపణ చెప్పించాడా? అయ్యేమి లేనటువంటి మనిషి ఏ విధమైనటువంటిది లెక్క ఉంటుంది బేసిక్గా. దానికి ప్రతీకారమేనా ఇప్పుడు జరుగుతున్న దాడి? లేదా అంటారు కదా నీవు నేర్పిన విద్యే కదా నిర్జాక్ష అని. అప్పట్లో జగన్ అలా బిహేవ్ చేశారు కాబట్టే ఇప్పుడు ఈ దాడులు, ఈ అరాచకాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ దీన్ని అసలు పొంతం లేదు. దాన్ని చేస్తే దానికి ప్రతీకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం పగలగొట్టేశారు. వీళ్ళు ఊరికినే వెళ్ళి అక్కడ రాడ్లతో వీటితో కొట్టారు, ఇక్కడ డైరెక్ట్ గా కూల్చేశారు. అంటే అది ప్రజావేదిక కూల్చివేతకు ప్రతీకారమేమో. ప్రజావేదిక అనేది ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూర్చాలి. ప్రభుత్వమే కదా కూల్చింది, జగనే కదా కూల్చింది, ప్రభుత్వం చేసింది. పార్టీ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం కదా. ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు కూడా అనుమతి లేవని కూల్చింది కూడా ప్రభుత్వమే. నేను చెప్తుంది అది అప్పుడు అది రైట్ అని ఒప్పుకుంటున్నట్ట. రెండోది అది తప్పు అనినే కదా నువ్వు అధికారంలోకి వచ్చానంటుంది, అంటే రేపు పొద్దున్న నువ్వు అధికారం దిగిపోతావు అని ఒప్పుకుంటున్నట్ట బేసిక్ గా. దానికి దీనికి అది ప్రజావేదికకి నువ్వు ఇక్కడ జగన్ కట్టించింది కూల్చు, సచివాలయం కూల్చు, లేకపోతే కనుక ఇంకోటి అది వైజాగ్లో కట్టింది కూల్చుకో, అంతేగాని ఇది ఎట్టా కూలుస్తావు? పార్టీ కార్యాలయం, నీ పార్టీ కార్యాలయం వాళ్ళు కూల్చలేదు కదా, బుల్డోజర్లు తెచ్చి వాళ్ళు ఏమైనా కూల్చారా? లేదు కదా. కాబట్టి డెమోక్రసీ అన్నటువంటి దాంట్లో అతను చేసింది తప్పని లోకమంతా చెప్పింది. ఇవాళ నువ్వు చేసింది రైట్ ఎట్లా అవుతుంది? గొడవల్ని ఎలా సమర్థించుకుంటావు? ఇప్పుడు ఒక అరాచకం చేశారు కాబట్టి వాళ్ళని వదలడానికి వీళ్ళు చట్టబద్ధంగా శిక్షిస్తామని వచ్చు. చట్టవిరుద్ధంగా చేయడం రైట్ అంటే
రేపొద్దున చట్టవిరుద్ధంగానే జరుగుతాయి కదా. అంటే జగన్ కన్సర్న్లలో జరిగిందా ఈ దాడి, టీడీపీ కార్యాలయం మీద దాడి? రకరకాల అంటే సోషల్ మీడియాలో వస్తుంది, ఒక మీడియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఒక చోట కూర్చొని వీళ్ళందరూ స్కెచ్ చేశారు అనేది ఈ మధ్య వీళ్ళు బాగా ట్రోల్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. మేబీ అయ్యి ఉండొచ్చునేమో. వాళ్ళ దాంట్లో ఏం చేయగలిగేది ఏమి ఉండదు. బేసిక్గా ఒకటి, కార్యాలయం మీద దాడికి సంబంధించిన దాంట్లో జగన్ చేశాడని నేను అనుకోను, జగన్ చేయించాడని నేను అనుకోను. కాకపోతే జగన్ చేత మెప్పు పొందడం కోసం చేసే వ్యవహారం అది. జగన్ చేతను శభాష్ అనిపించుకోవడం కోసం చేసిన వ్యవహారం. ఇప్పుడు జోగి రమేష్ దాడి చేసిన తర్వాత జోగి రమేష్ని అభినందించాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కొట్టారు తప్పించి నేనేమి అక్కడ నిరసన చేయడానికి వెళ్ళానంటాడు ఈయన. అయ్యన్న పాత్రుడు జగన్ తిట్టిన దానికి దీనికోసమని వెళ్ళానంటాడు. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది కదా, టాపిక్ డైవర్షన్ అనేది జరిగిపోతుంది. అంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ కి ప్లాన్ చేసినప్పుడు జగన్ కి తెలియకుండానే చేసేస్తారా? ఎవరో ఒక లీడ్ తీసుకొని పోతే అంతమంది జనం వచ్చి అంత దాడి చేయడం అనేది జరుగుద్ది? జగన్ కి చెప్తారు, జగన్ చెప్తే చేస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళు 2-3 ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్తున్నారో, అవినాష్ లేకపోతే కనుక తలసెల రఘురాము, వీళ్ళకి ఎట్లా ఉంటదంటే ముందు కొట్టి చూపెడితే మనోడు సంతోషపడిపోతాడు, సంబరపడిపోతాడు అనే ఫీలింగ్ ఉండొచ్చుగా. చెబితే జగన్ కొట్టమని చెప్తాడా? ఎందుకబ్బా అది అనవసరంగా లేనిపోయి పెంట పెట్టద్దు అంటాడు, తెలుసు కదా తనకి అది. కాకపోతే అయిపోయిన తర్వాత చెప్తే సమర్థించుకోవాల్సి వచ్చింది. బేసిక్గా అయితే చెప్పి చేస్తారని నేనైతే అనుకోనది. చేసిన తర్వాత చెప్పుంటారు, చెప్పినప్పుడు ఖండించాల్సిన జగను తను ఖండించకుండా ఎప్పుడైతే బీపీలు రైజ్ అయినాయి అని చెప్పడం తప్పు. అదే సందర్భంలో చట్టం తన పని తాను చేయనియాలా, ఆ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయనీయలేదు. కాబట్టి ఇప్పుడు జనం తీర్పు ఇచ్చారు. రేపొద్దున ఇప్పుడు కూడా కొట్టారు, రేపొద్దున మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందిగా. ఒక టీడీపీ ఓటర్లు మాత్రమే తప్పుగా చూస్తారు దీన్ని, తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావితం చూపించింది? ఖచ్చితంగా తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావం చూపింది. ఈవెన్ ఒక తటస్థుడిగా నేనే చెప్తాను, అది పచ్చి తప్పు అనే చెప్తున్నది. ఎందుకంటే అట్లాంటి అరాచకం ఎట్లా ప్రోత్సహిస్తాం మనం? ఓ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే రేపు పొద్దున ఇంకో పార్టీ కార్యాలయం మీద అయితే మాత్రం పార్టీ కార్యాలయం మీద దాడులు ఎట్టెళ్తావు. ఒకవేళ పార్టీ తప్పు చేస్తే పార్టీ చట్టబద్ధంగా వెళ్ళు, అందుకని దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. దాడిని ఎవరు సమర్థించకూడదు. కొంతమంది పరారీలో ఉండడం ఇప్పుడు అంటే భయపడి పారిపోయారా నిజంగా వాళ్ళందరూ? రేపొద్దున అరెస్ట్ అయితే వైసీపీకి ఇంకా అది పరువు తక్కువ అంశం కదా. కొత్తగా పోయే పరువే ఉంది, ఓడిపోవడమే పెద్ద పరువు పోయిన తర్వాత కొత్తగా పోయే పరువే ఉంటది. బేసిక్ గా ఏంటంటే ఆ రోజున పైన ఒక 5-10 మందిని అరెస్ట్ చూపించేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేసి కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అది రివోక్ చేసి దాంట్లో 81 మంది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజున సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొత్తం ఎవరెవరు అన్నటువంటిది డేటా తీశారు ఈ లోపు. అప్పుడే ఎవరెవరు అందరినీ కూర్చుని కనిపెట్టారు, ఆ పేర్లన్నీ రాసుకున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులకి ఇచ్చారు. ఇచ్చి పోలీసులు ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా కొన్ని రోజులన్నా ఒక్కొక్కళ్ళని జైల్లో ఉండకుండా వదిలిపెట్టరు. వాళ్ళు బయటికి రానియకుండా ఆ 6 నెలల నుంచి ఏడాదన్నా జైల్లో ఉంచేటట్టే చూస్తారు. నడుస్తుంది. తప్పించుకోవడం, సర్ది చెప్పుకునే అవకాశం వైసీపీ మీద ఉందా ఈ అంశంలో? ఇంకా చేతులు ఎత్తేయాల్సిందే. ఏం సర్ది చెప్పుకుంటారు? పగలగొట్టడం, ఏమన్నా మేము కర్రతో కొట్టలేదండి చేతితో కొట్టాం, లేకపోతే కనుక నేను చేతితో కొట్టలేదని కర్రతో కొట్టామని ఏమైనా చెప్తారండి? చెప్తే పోయినది ఏమైనా చట్టబద్ధంగా యాక్సెప్ట్? ఈవీఎం నేలనేసి కొట్టినప్పుడే పిన్నెళ్ళది తప్పు అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, సమర్థించారు. కానీ అంతే ఉంటాయి ఇప్పుడు ఈ కూడా. అంటే వీళ్ళు చేయడం వల్ల ఆల్రెడీ అన్నారు అనుకో బీపీలు వచ్చినాయి అని, ఇంకా అదే పందాల్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? రేపు అంతే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు కింద దాడులు జరుగుతున్న పైన స్టేట్మెంట్ ఇస్తాడు కఠినంగా వ్యవహరించండి అని. ఈయనకి అది చేత కాదు, ఈయన అదే మోసలోకి వెళ్ళిపోతాడు. అంతే తేడా అది వీళ్ళిద్దరికి. అంతే. మొత్తానికి అరెస్టులు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి అంతే ఈ టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి. రైట్ చూద్దాం. మొత్తానికి 85 మందికి అయితే నోటీసులు ఇచ్చారు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి. ఖచ్చితంగా వాళ్ళందరూ విచారణకు హాజరు కావాలి, లేకపోతే అరెస్టులు తప్పు అనేది కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. ఇది ఒక రకంగా మరొక కొత్త తలనొప్ప జగన్మోహన్ రెడ్డిగా. దీని నుంచి ఎలా తప్పించుకుంటారు చూద్దాం.